దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయుస్తులో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మన అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియ దేవుని కుమారుడ కుమార్తె, ఈ చక్కటి ఉదయకాల వేళలో ఈరోజు దేవుడు నీకు ఈ మాటను తెలియపరుస్తూ వినిపింపజేస్తున్న విషయం ఏంటంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలును. అంటే ఏ రోజు సమస్య ఆ రోజుకే ఉంటుంది. ఈ సమస్యను ఈరోజు నేను ఏ విధంగా అధిగమించాలని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ధైర్యంగా ముందుకు సాగాలి. కానీ ఈరోజు సమస్య ఇలా ఉంచుకొని రేపటి దాని గురించి ఆలోచిస్తూ రేపు ఏమవుతుందని చెప్పేసి ఇంతమాత్రం కూడా ఆలోచించకూడదు, చింతింపకూడదు. దేవుడు చెప్తున్నాడు, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. రేపటి దినంలో అప్పుడు దాని గురించి చూసుకోవచ్చు, కానీ ఈరోజు గురించి చూడు. నువ్వు ఈరోజు దేవుని విశ్వాసం ఉంచు, చింతపడకు. దేవుడు ఏం చేస్తాడు? సమస్తాన్ని చక్కపరుస్తాడు. మనం చింతించడం వలన మనం ఏం చేయగలుగుతామంటే ఏమీ చేయలేము. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, చింతపడుట ద్వారా వచ్చేది ఏంటంటే, విచారం ద్వారా వచ్చేది ఏంటంటే అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అవిశ్వాసం, ఇది జరగదో అని చెప్పి అవిశ్వాసం వస్తూ ఉంటుంది. ఆ అవిశ్వాసం వలన ఏమవుతుంది? ఇంకా భయంలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఒక చింత ఏం చేసిందండి? అవిశ్వాసంలోనికి, భయంలోనికి, ఆందోళనలోనికి నెట్టివేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచించవచ్చు. చింతపడటం ద్వారా మనం దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నాం. అంటే దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టినట్లుగా నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు, నాకు ఇంత పెద్ద కష్టం ఉంది కదా అని చెప్పి దేవుని అగౌరవపరుస్తున్నాం. దేవుని విశ్వాసం ఉంచలేకపోతున్నాం. దాని అవుతుంది దేవుని అగౌరవపరిచిన వారం అవుతున్నాం. ఈ రోజుకున్న సమస్యను బట్టి నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసంతో ఎదురు చూడు, దేవుడిని తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే లేనిపోని ఆలోచనలు, చింతలు, విచారాలు పెట్టుకొని భయంతో ఎందుకు జీవనం కొనసాగింప చేయాలి? దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. సింపుల్. ఇది చెప్పడానికి సింపులే, కానీ మనం దాన్ని పాటించడం చాలా కష్టమే అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు, నిత్యము దేవుడు అంటే ఇష్టం కలిగి ఉండేవారు ఏమవుతుందంటే వెంటనే దేవుని మీద ఆధారపడతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా? ఈరోజు దేవుని ఆధారపడగలుగుతున్నావా? అసలు దేవుని ఆధారపడడం అంటే తెలుసు అసలు ఏంటో? నీ విశ్వాసం ఎడిపోతుంది. నువ్వు దేవుని నమ్మిన దేవుని ఈ మాటలు వింటున్నావు, నువ్వు దేవునితో మాట్లాడుతావు. నువ్వు ఎంతవరకు దేవుని విశ్వాసం ఉంచగలుగుతున్నావు? నీ చింత ద్వారా నువ్వేం చేయగలుగుతావు? ఈ సమస్యను తీర్చగలుగుతావా? సమస్య తీర్చబడటం కంటే ఇంకా మానసికంగా నువ్వెంతో ఇంకా బలహీనపరచబడతా ఉంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్యలు లేవని కాదు, ఉన్నాయి. ఈరోజు నేను ఎలా అధిగమించాలి దాని కొరకు ప్రార్థన చేయి. రేపటి దాని కొరకు సిద్ధపడు, కానీ రేపెట్లా జరుగుద్దో ఏమవుతుందని చెప్పేసి దాని గురించి ఆలోచించేకు, విచారంతో ఉండకు. దేవుడే చెప్తున్నాడు, చింతపడకుడి, నీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పాడు ఒక చోట. ఆయన మీద వేయండి. నాకు దేవుని చెప్పు, ప్రభా నాకు ఈ బాధ ఉన్నది, సమస్య ఉంది, ప్రార్థన చేయి. ఈ వాగ్దానం నీకు ఎందుకు వినిపించేస్తున్నాడు? విన్న తర్వాత నువ్వేం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానం వినడం వదిలేయడం కాదండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నెరవేర్చబడుతుందని ఆశతో నిరీక్షించు ఎదురు చూడటమే మనం చేయాల్సింది. ఈరోజు నీ చింత మొత్తం తొలగిపోవాలి. ఏ రోజు సంగతులు ఆ రోజు గురించి దేవునిలో ప్రార్థన చేయి. ఉన్న సమస్య ఉందో దాని గురించి ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడికి సహాయం చేస్తాడు. నమ్మకంతో ఉండటమే. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, బలహీనలతో, బాధలతో, కుటుంబంలో సమస్యలతో, గొడవలతో ఉన్నటువంటి వారు ఎంత ఎక్కువగా చింతపడుతూ ఉంటారు. ఎట్లనో ఏమో, ఏం జరుగుతుందో ఏందో, నా కుటుంబ పరిస్థితి ఏందో, నా పిల్ల భవిష్యత్తు ఏంటో అని చెప్పేసి ఇంకా చాలామంది దాని ద్వారా ఈ చింత ద్వారా వచ్చేది మానసికమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మానసికంగా కురింగిపోతూ ఉంటాయి. అట్లా చెప్పాలంటే బీపీలు, షుగర్లు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడ, ఏ చోట నుండి, ఏ ప్రదేశం నుండి ఈ వాక్య మాటలు వింటున్నావు కానీ చింతపడకు. దేవుని మీద ఆధారపడు, విశ్వాసంతో ముందుకు సాగు. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం, మేలు పొందుకుందాం. దేవుని తప్పకుండా నీకు సమస్య పరిష్కారం ఇస్తాడు. ఆయన వినే దేవుడు,
ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు కనుక ధైర్యంగా ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు. చింతపడకూడని అయా ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు. సమస్తాన్ని నుంచి చూసుకుంటాను, చెక్కపరుస్తాను అంటున్నావు ప్రభా. మా ముందు మనుషులు మాకు ఎవరు ఏ సహాయం చేయకపోవచ్చు, కానీ నీవు సహాయం చేసే దేవుడు అని నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ఈ గొప్ప వాగ్దానం మాకు వినిపింపజేసి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ దినమంతా నీ కృపలో నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని వర్ధిలింపజేసి నీ సహాయం మాకు అందించమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.